గుంటూరు కొరటిపాడు వాకింగ్ ట్రాక్ లో శ్రీనివాస న్యూరో సెంటర్ హాస్పిటల్ డాక్టర్ గంటా శ్రీనివాసరావు మరియు యోగా నిర్వాహకులు శ్రీరామ్ వినయ్ సిప్లా కంపెనీ ఇన్ఫార్మలతో సంయుక్తంగా ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రరత్న సామాజిక సేవరత్న అవార్డ్స్ గ్రహీత వివిధ సర్వీస్ సంస్థల ప్రెసిడెంట్ కొమ్మలపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా పార్క్ ప్రెసిడెంట్ కరసాని బాజీ, వైస్ ప్రెసిడెంట్ గంగాధర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. మనిషి ఒత్తిడికి లోనైతే ప్రభావం నరాలపై పడి పక్షవాతానికి మరియు హార్ట్అటాక్ కారణమవుతుందని చెప్పారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. కొమ్మలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా, వ్యాయామం, వాకింగ్ కి గంట టైం కేటాయిస్తే ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ప్రతిరోజు 2 తులసి ఆకులు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాము. 2 రోజులకు ఒకసారి యాప ఇగురు తింటే కొంతవరకు షుగర్ కి ఔషధం లాంటిదని, జీవన ప్రమాణం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాష్యం హనుమయ్య, గుత్తా శ్రీనివాసరావు, కొమ్మలపాటి నాగేశ్వరరావు, నూతలపాటి లక్ష్మణరావు, కొండయ్య, కుంచనపల్లి గురునాథం, వీరగంధం శరత్, యక్కలూరి శ్రీనివాసరెడ్డి ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జరిగేది ఫ్రాక్చర్స్ అంటే ఫాల్స్. ఈ ఫాల్స్ జరిగిన తర్వాత దాని వల్ల ఎక్కువ మంది డౌన్ ఫాల్ జరుగుతారు. సో ఈ ఫ్రాక్చర్స్ జరగడానికి మెయిన్ కారణం బ్యాలెన్సింగ్ లేకపోవడం. అంటే రియల్ గా మనకి బ్యాలెన్సింగ్ చేస్తామంటే ఎవరు తెలిసి పడరండి, అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫాల్స్ అంటారు. ఈ ఫాల్స్ లో మెయిన్ గా ఓల్డ్ ఏజ్ ఉన్న పీపుల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఓల్డ్ ఏజ్ మెయిన్ గా వాళ్ళకి ఫాల్స్ కావడానికి మెయిన్ కారణం ఎక్కువ మంది ఏదేదో అనుకుంటారు. మెయిన్ గా పోస్టల్ హైపోటెన్షన్ అంటే ఏంటంటే మనకి కూర్చొని సన్నగా లెగుస్తారు. లైక్ మనం సిట్టింగ్ లో నుంచి సన్నగా లెగిస్తే కొంతమందికి బీపీ రైజ్ కావడం కళ్ళు తిరిగి పడిపోతారు. ఆరోగ్యదాత, సేవా తత్పరుడు మరియు వేదిక ముందున్నటువంటి నా తెలిసిన మిత్రులు పెద్దవారు కొండయ్య గారు, అలాగే నాగేశ్వరరావు గారు, అలాగే సారు అందరికీ పేరు పేరున పెద్దలు, సన్నిహితులు అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం గంటా శ్రీనివాసరావు గారు అంటే, ఇంతకు ముందు మనిషి జీవన విధానం 48% ఉంది, ఇప్పుడు 68% వచ్చింది. ఇది మన ఇండియన్ కల్చర్లో మనిషి జీవన విధానం బ్రతికేటువంటి వయసు 48 సంవత్సరాలే. అలాంటిది దాదాపు 30 years బ్యాక్ ఇప్పుడు వచ్చేదానికి అది 68% వచ్చింది. అంటే దాదాపుగా ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చూడండి. వాకింగ్ అవేర్నెస్, ఆరోగ్యం మీద ఇది మంచి డాక్టర్లు మనకి సలహాలు ఇవ్వటం, వాళ్ళ యొక్క సలహాలు సూచనలతోటి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి 6 కూర్చుంటాడు. నమస్కారం సార్ అంటాడు. ఆయన రాసుకుంటా ఉంటాడు. రాసుకుంటా ఉంటే చెప్పమంటాడు. చెప్తే ఫలాని చెప్పి వెళ్ళిపో అంటాడు. ఈయన అట్ట కాదు. ఏం పెద్దమ్మా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మొన్న వచ్చాడు రాలేదు చూపించుకోవడానికి, ఏం పర్లేదు, తగ్గిపోతే ఏమన్నది నీకేం లేచి బ్రహ్మాండంగా పరిగెత్తుతావు, ఏమైనా కావాలా, నీకేమైనా కావాలంటే చెప్పు, నేను చేసి పెడతా, మీ కోడలతో చెప్పుకుంటావా, నేను చెప్తా ఫోన్ నెంబర్ అని చెప్పంటాడు. అంటే ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆ ఆత్మీయత అక్కడ అది ముఖ్యం. అది అట్లా ఆయన దాన్ని ఆ విధంగా చేయడం వల్ల వచ్చిన పేషెంట్ కూడా సంతోషపడతాడు.